జప్పుడాలకు విలువే లేఖనదే కదా ఈమె సహసన ముగ్గుతేళ్లక పట్టపో వెనకకు రాజపుత్రి ముగ్గుతేళ్లక పట్టపో వెనకకు పామ పెడక పైన పాదము నీడు మధ్య పములకైన మలయు త్వచ్చింతయు లేదు నరస సింహమునైన తరయు చూడు నరస సింహమునైన తరయు చూడు కనుగొనటకు శక్యం వేద మానవైపు రాజపుత్రి ప్రాణముపై ఆశ లేక భర్త ప్రాణము కోస్కరమై బాబలు చెరువులు లెక్కింపగా నా వెనుంబడి వచ్చి ఉన్నదనగా ఈమె సాహసమునకు మానవులే కాదు దేవతలు కూడా మెచ్చవలసినదే కదా అమ్మా. నీకు ఆయురారోగ్య భాగ్యము నీకు కలుగుగాక. ఇక వెళ్ళిరా. ఈ కరుణ నాకు బలదు. ఇప్పుడు ఈ కరుణ నాకు బలదు. ఈ కరుణ నా చందులకై కావలసినది. నా యమలోకమునకు వెళ్ళి ఆ నారదునికి నేను అవమానించాలి. కానీ రాజపుత్రి ఏదో మరలా దీనాలాపములు ఏమిటి దీనాలాపములు ఎక్కడో వినిపించుచున్నవి కదా. ఇక రాజాలదు, ఇక రాజ్యాలదు, ఇక మన ముందుకు వెళ్ళేదా. ఈ ప్రకృతి నన్ను మోసగించుచుండెను. నా భక్తి కలుషితమైందేనా లేక నా మనోనిశ్చయము తగ్గెనా? నా మనోదృష్టి నా భర్తపై పాశపాని లోచన గోచరయుండ ఇంతలో ఈ విభ్రము ఏల ఈ దిక్కుతో పోవుదమన్నను, ఈ దిక్కునను పోవుదమన్నను. చెడ్డ కిరణ కిరణ దీతాప్తంబులై మహీంద్రంబులు ననుకరించు సైతకా రాజజయంబులు ఆ వల ప్రక్క నేగుదమన్నను. దుష్ట భూత నివాహంబుల కాలవాలవై పిశాచి భీకరారవాతి భీషణంబై గాఢాంధకార బంధురంబై భూమాకాశంబుల వ్యాపించుచు భైకప్పములు కల్పించుచు దుస్తర మహా అరణ్యంబులు ఆ ప్రక్క కనుగొన్న మహాతర తరంగ సంఘాత సభ దీర్ఘ గిరి కందరంబై పర్వత తూల్వ దేక కవట పాఠీన పరివృతంబై వన గజంబులు సైతము గిరగిరం రిప్పుదాలు బహు విధావర్త సంకులంబులై అతివేగముల ప్రవహించు వాహిని సమూహంబులు ఈ దిక్కునం చూడ కన్నులు విరిమిట్లు గొల్పుచు ఘోరగిరి నదీ పరిగల భరణవిల్లి దుర్గ మాటవి సైన్య సహస్రంబుల నావరించుచు గైరిక దాతు చిత్రానంద
విరాజిల్లి క్రూర సత్వ పటపటాల దుస్తరంబై గుహాతి కూడా మార్కాసమ పేటంబై కేకి మహగద మాడితంబై మహారాజ దుర్గ వరదగి ఈ నగరాజంబు మార్గబీయర దుర్గమపై కట్పట్టుచుండేది. ఈ ముందే మార్గమున పోయేదో తెలియజాలడు. ఇంకా నాకు శరణీయమెగిది నా పతి ప్రాణములతో నెట్లు నడుగమింతుడు యమధర్మరాజుని ఎట్లు కాంతుడు. ఓ నదీమ తల్లులారా నాకు త్రోవ చూపుడు. ఓ సైకత సమదములారా నాకు దురువ సంగుడు. ఓ నగేంద్రమా నాకు దారి నియ్యం. ఎవరు నా మరాలింపరా అందరికీ కొరవాలిన దానరైతేనా. అమ్మా అమ్మా త్రిలోక జనని సావిత్రి నీ భక్తురాలు అనుభవించిన ఆపదను వీక్షింపకుంటివా తల్లి. నా తీరొత్తు లాలింపకుంటివా నా మనోధైర్యమున పరిశీలించుచుంటివా. ఇంకా నేను కాలహరణములకు ఓర్వజాలను భర్త ప్రాణములు బాయనేరును స్థూల శరీరమున పోనీల కొన్నను ఈ శిలా తలమున నా తల వ్రయులు చేసుకుని సూక్ష్మ శరీరమునందైనను నా పతి జీవమును అనుగమించదు. శ్రీహత్య మహాపాతకమని నీకు తెలియగా కానీ ప్రాణ హత్యమని గావించుకున్నంత మాత్రాన నీ భర్త బ్రతుకుచున్నాడా? ఏమిటమ్మా నీ శరీరము చూడగా కుసుమ పేసలి గాత్రవి, నీ భర్త చూడగా విద్యా విశారదండనై నీతి మార్గ ప్రవర్తకుండనై ఈ దేహము ఏమీ కూడా అనుభవింపవలసినది ఏమీ కూడా లేదమ్మా. చూడు సర్వం మెరిగిన సాత్వీయమనివి ఆత్మహత్య మహాపాతకము. ఇది నీకు తగదమ్మా. నా వాక్యముల విని వెళ్ళిపో. స్వామి అన్ని సమయముల ఎద్దును భక్తులు విడనాడక సేవించుటయే పతివ్రత ధర్మమని పెద్దలు చెప్పి వినియింది. నేనెట్లు ధర్మ విరుద్ధముగా ప్రవర్తిస్తును దేవా. హృదయేశ్వర చరణ కమలాసక్తనై దేహమందు కూడా ఆశ వదిలి అగ్ని రుడకు సైతము సంసిద్ధనై ఉన్న నాకు ఈ మార్గములు భయములు కలిగింపనేరవు స్వామి. ప్రాణపతితోడ సౌఖ్యములు పడదలంచో సౌఖ్యములు పడదలంచో అంతకటింతులే ఎట్టి కష్టమేమి సాతకముడు
లేక పరితపించుచు మదేక జీవితులై మా వృత్తాంతము తెలియక యశములు కూడా ఎక్కడ విడతరో ఇది సందేహింపదగిన నా తల్లిదండ్రుల కొరకైనా విచారింపను. భర్తకు కాని ఈ శరీర పతనములకైనా నేను లెక్కింపను దేవా, లెక్కింపను. రాజపుత్రి, ఎంత వరదకు వచ్చావని విర్రవీగుచున్నావు కదా, ముందు అగపించుటే వైతరుణి అన్నది. ఆ వైతరుణి నది ఎట్టివారు దాటుచున్నారు తెలుసా? గోదానము, గోదానము, హిరణ్యదానము, వస్త్రదానము చేసిన వారు మాత్రము ఆ వైతరుని నది దాటి నా యమలోకము చేరుచున్నారు. లేదా అందులోని పడి వారి పాపములన్నీ కూడా కడ తీర్చుకొని చేరవలసినది వైతరుని నది. రాజపుత్రి, ఆ వైతరుని వింతలు చెప్పగలను, ఆకర్ణించను. చిమను నెత్తరు గల చిక్కుగా పారుచు, చిమను నెత్తరు గల చిక్కుగా పారుచు నెలలో కదా మజల గ్రహంబులమై బహుళోర్మి గట్టితో బ్రహ్మిత కనుగలతకు శక్తం వేద మాదా బలిగా కనుగలతకు శక్తం వేద మానవళికి. రాజపత్రి, ఆ వైతరుని నది ఏ విధంగా చేత నీవు దాటుచున్నావో, ఏ విధంగా చేత నా వినోబడి వస్తున్నావో ఇప్పుడే చూసేదా. నీవు రాజావు ధర్మరాజా, దయచేసి అంత మాట్లాడకండి. సకల ధర్మ స్వరూపులకు మీ ఇట్లు పలుకు సావసింపనే ఎట్లు మండే పండ పతి 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 సరిసిదాక్షి మీ పదంబులోన భగ స్వామి. భర్త ప్రాణములు ఇవ్వను ఇవ్వను అని పదే పదే చెప్పుచుంటే నా పతి లేనిదే నేను ఎట్లు జీవింపగలుగుతును స్వామి. రాజపుత్రి, ఎంతగా చెప్పినా కూడా నా వాక్యములు వినలేక ఈ వైతరుని నది సంతకు వచ్చావు. శభాష్, సరేనమ్మా. నీ భర్త ప్రాణములు తప్ప ఇంకొక వరము, ఏదైనా ఒక్క వరము నీ సౌఖ్యములకు కోరకు తప్పకుండా ఇవ్వగలను. అదే నీ భర్త ప్రాణములు తప్ప. వరములిస్తారా స్వామి? నీ భర్త ప్రాణములు తప్ప ఏదైనా కోరకు. స్వామి, నాకైతే నా మనవినుడు. మా తల్లిదండ్రులకు నేనొక్కతే ఆడబిడ్డను. కొడుకులు పునరుద్ధరించడానికి కొడుకులు లేక విలపించుతున్నారు. ఇందున కూతురు అల్లుడు కూడా ఎక్కడ ఉన్నారో అని మా వృత్తాంతము కూడా తెలియక వారు గోరు గోరుమని వాపోవుతున్నారు. నా తల్లిదండ్రులకు 100 మంది కొడుకులు కలుపునట్లుగా వరములు ప్రసాదించుము స్వామి. అయ్యో పిచ్చిదానా, మరలా వారికే కోరితివా? నీ సౌఖ్యములకు ఏమీ కూడా కోరలేకపోయావు కదమ్మా. సరే, నీ తల్లిదండ్రులకు పుత్ర సంతానముల సంఖ్య వారితో పాటు నీవు కూడా సుఖించు. ఇక ఈ వైతరుని నది దాటి నీవు రాజ్యాలవో ఇప్పుడే నేను యమలోకము చేరుచున్నాను.